వెల్కమ్ టు PM7 వార్తలు. వినాయక చవితి ఉత్సవాల నిర్వాహకులకు తెలంగాణ హైకోర్టు కీలక హెచ్చరికలు జారీ చేసింది. సికింద్రాబాద్ కు చెందిన ప్రభావతి అనే వృద్ధురాలు మరో గర్భిణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నడి రోడ్డుపై గణేష్ మండపాలను ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఫిర్యాదు చేశారు. దీనిపై జస్టిస్ శ్రవణ్ కుమార్ సింగిల్ బెంచ్ విచారణ చేపట్టి మార్గదర్శకాలు జారీ చేశారు. సాధారణ ప్రజలు, వృద్ధులు, గర్భిణీలకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. నవరాత్రుల సమయంలో వచ్చే ఫిర్యాదుల కోసం ప్రతి పోలీస్ స్టేషన్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని చెప్పింది. విగ్రహాలు కమ్యూనిటీ గ్రౌండ్స్ లేదా ఖాళీ స్థలాల్లోని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో మండపాలు పెట్టాలంటే తప్పనిసరిగా పోలీసులు, మున్సిపల్ అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించింది. మండపాలు ట్రాఫిక్ కు, ఆసుపత్రుల అంబులెన్స్ రాకపోకలకు అడ్డంకి కాకూడదని స్పష్టం చేసింది. మండపాలను తీసుకునే విద్యుత్ కనెక్షన్లు సురక్షితంగా ఉండేలా నిర్వాహకులు చూడాలని చెప్పింది. శబ్ద పరిమితి మించకూడదని, సౌండ్ సిస్టమ్ సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే అనుమతించాలని పోలీసులకు ఆదేశించింది. మితిమీరిన శబ్దం, న్యూసెన్స్ జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది. అలాగే విగ్రహాల నిమజ్జనం, ఊరేగింపుల విషయంలో గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.